ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. దేవుడి మాట మనకే తెలియజేస్తున్నాడండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమే, ఈనాడు చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ అనాలోచనగా వెళ్తున్నారు కదా. అందుకే కింద వచనంలో ఒక మాట అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నిజమేనండి, దేవుని మందిరంలో మనం అనాలోచనగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు వెళ్తుంది ఎవరి మందిరానికి? దేవాతి దేవుని మందిరానికి, దేవుడుండు స్థలానికి వెళ్తున్నావు. దేవుని ప్రసన్నతను అనుభవించే స్థలానికి వెళ్తున్నావు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ చూపులు బాగానే ఉన్నాయా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం బాగానే ఉందా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు దేవునిని సమీపించి దేవుని సన్నిధిని ఆస్వాదించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవుని మందిరానికి దేని నిమిత్తం వెళ్తున్నావు? ఈనాడు చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, సేవకుల కొరకు వెళ్తారు. సేవకులకి వారి ముఖాలు కనుపరుచుకోవాలి, ఈరోజు వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవాలి అని కొంతమంది విశ్వాసులు వెళ్తున్నారు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్తారు, బిక్కుమంటూ దేవుని మందిరానికి వెళ్తారు. వారి తల్లిదండ్రులు ఫోర్స్ బట్టో, వారి కుటుంబ సభ్యులు వెళ్తున్నారనో, లేకపోతే స్నేహితులు రమ్మన్నారనో, వారి కొరకో వీరి కొరకో వెళ్తుండే వ్యక్తులుగా ఉన్నారు ఈనాడు చాలామంది. ఈరోజు నీవైతే ఎవరి కొరకు వెళ్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఎట్లా నీ ప్రవర్తన కాచుకుంటున్నావు? మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచించే విధానం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు, నీవు నేను భూమి మీద ఉన్నాం. కాబట్టి మన నోటి మాటలు కూడా కొద్దిగానే ఉండాలి అని ప్రభు తన వాక్యం ద్వారా మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని కొరకే వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిని ఆస్వాదించేవారిగా ఉండాలి. దేవుని ఆరాధించిన, దేవునికి ప్రార్థించిన, దేవుని వాక్యం విన్నా దేవుని మీద దృష్టి ఉంచే మనం దేవుని కొరకు చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటుంది, దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతాం అన్న విషయాన్ని గమనించి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతుకుతాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి